ప్రేజ్ ద లార్డ్. జాషువా జనరేషన్ ప్రేయర్ మినిస్ట్రీ పక్షముగా మీకు మా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారని యేసుక్రీస్తు నామమున విశ్వసిస్తూ ఉన్నాము. మీ అందరి కోసము మేము అనుదినము ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ఈరోజు మనము కొద్దిగా వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె వారు పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మనము ఈరోజు ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లోకంలో మన జీవిత యాత్ర క్షేమముగాను తృప్తిగాను దేవుడు కోరుకుంటున్న విధానంలో మనము ముగించాలంటే మన బలము చాలదు. అయితే మన అల్ప బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని మనము పొందుకున్నప్పుడే ఈ విజయవంతమైన జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని మనము ముగించటానికి వీలవుతుంది. అయితే మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారమై ఉండాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి గలవారు అవుతారు అని చెప్పబడింది. అనగా దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు నూతనమైన బలాన్ని మనము పొందుకుంటాం. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు అని పక్షిరాజును మరి వారిని ఉద్దేశించి దేవుడు ఎందుకు చెబుతున్నారు అని నేను ఆలోచించి ఈ పక్షిరాజు యొక్క ప్రాధాన్యత, ఈ పక్షిరాజు యొక్క విశిష్టత ఏమిటి అని తెలుసుకోవాలని నేను ఆలోచించి పక్షిరాజు గురించి నేను కొంతగా స్టడీ చేయడం జరిగింది. కొన్ని విషయాలను నేను సేకరించగలిగినాను. మన అగ్రరాజ్యమైన అమెరికా దేశం యొక్క జాతీయ పక్షిగా ఈ యొక్క పక్షిరాజు పేర్కొనబడింది. అయితే మేము టెక్సాస్ డాలస్ పట్టణంలో మేము చూసినంత వరకు వారి యొక్క దేశంలో ఆయా కాలేజెస్ గేట్స్ దగ్గర, మరి ప్రధానమైన ఆ యొక్క స్థలాల మధ్య, ఆ యొక్క సూపర్ మార్కెట్ల దగ్గర, తర్వాత కాలేజెస్ స్టూడెంట్స్ కూర్చునే ఆ యొక్క చైర్స్ మీద ఈ యొక్క పక్షిరాజు యొక్క రూపాన్ని చూడడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, నాకు ఈ వాక్యము జ్ఞాపకం వచ్చింది. పక్షిరాజు యొక్క ప్రాధాన్యత. దేవుడు ప్రకృతిని, పక్షులను, జంతువులను, చీమలను మనకు చూపిస్తూ వాటి నడతలను చూచి మీరు నేర్చుకునండి అని చెప్తూ వచ్చారు. అయితే ఈ విషయాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటూ మరి పక్షిరాజు గురించి స్టడీ చేస్తూ వచ్చాను. ఈ పక్షిరాజు బలమైన పక్షి, అనగా పక్షులన్నిటిలోకెల్లా పక్షిరాజు చాలా బలమైన పక్షి, శ్రేష్టమైన పక్షి. అయితే గొప్ప విచారకరమైన సంగతి ఏంటంటే, ఒకప్పుడు అనగా నా చిన్నతనంలో చూచినప్పుడు ఈ పక్షిరాజులు, గ్రద్దలు ఆకాశ వీధిలో ఎంతో మరి ఆహ్లాదకరంగా విహరించడం చూడడం జరిగింది. చాలా కనిపించేవి. తర్వాత ఈ రోజులలో చూసినట్లయితే మరి ఆ పక్షిరాజులు కానీ, మరి గ్రద్దలు, ఇక చిన్న చిన్న పిచ్చుకలు కూడా కనిపించటం లేదు. అనగా ఈ యొక్క ప్రమాదకరమైన ఈ వాతావరణము, రేడియేషన్ ద్వారా మరి గ్రద్దలు, పిచ్చుకలు చచ్చిపోతున్నాయేమో అని నాకు అనిపించింది. పక్షిరాజు విశేషమైన అవయవాలు కలిగిన విధానంలో ఉన్నట్టుగా మనము చూడగలం. దేవుడు దానికి ప్రత్యేకమైన అవయవముల నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. పక్షిరాజు బలమైన కాళ్ళు, మరి శక్తివంతమైన గోళ్ళు కలిగి, పదునైన ముక్కు కలిగి, పొడవైన 2 రెక్కలను కలిగి మరి జీవిస్తూ ఉంటుంది. అయితే ఈ పక్షిరాజు యొక్క వయసు గురించి మనము ఆలోచించినట్లయితే, పక్షిరాజు
70 సంవత్సరముల వయసు నుండి 100 సంవత్సరముల వయసు వరకు కూడా జీవించగలదు. అయితే 40 సంవత్సరముల వయస్సు ఈ పక్షిరాజుకు వచ్చినప్పుడు ఇది బలహీనమైపోతుంది. ఎగరలేక ముందు వలె ఎగరలేకపోతుంది. ఎందుకంటే తన శరీరము బరువెక్కిపోయి, రెక్కలు విపరీతంగా పెరిగి, తన ముక్కు కూడా మరి పొడవుగా వ్రేలాడబడి బలహీనమైపోయి ఉన్న పరిస్థితిలో అది చతికిలబడి ఉంటుందంట. అప్పుడు దానికి ఒక విధమైన ధైర్యం, అంటే నేను ఈ విధంగా పడి ఉండడానికి వీలు లేదు. నేను మరి నా రెక్కలు చాపుతూ పైకి ఎగరాలి అని, ఆ యొక్క ముందులాగా ఎగరాలని ఆశ కలిగి ఒక ఎత్తైన శిఖరం పైకి వెళ్ళి అక్కడ ఒంటరిగా పడి ఉండి మరి తన యొక్క ఈకలన్నిటినీ కూడా తన ముక్కుతో ఒకటొకటి పీకి వేసుకుంటుందంట. అలాగే తన కాళ్ళ యొక్క గోర్లు కూడా మరి పీకి వేసుకుంటుందంట. ఒకవేళ తన ముక్కుకి ఆ గోర్లు రాకపోతే అక్కడ బండకేసి అటు ఇటు కొట్టుకొని ఆ యొక్క గోళ్ళన్నీ కూడా ఊడదీసుకుంటుందంట. ఆఖరికి తన ముక్కును కూడా బండకేసి అటు ఇటు కొట్టుకుంటూ ఆ యొక్క ముక్కును కూడా ఊడదీసేసుకుంటుందంట. ఆ విధంగా మరి ఆ ఎత్తైన శిఖరము మీద పడుకొని అనుదినము ఆ యొక్క సూర్య కిరణాలు దాని మీద పడుతూ ఉంటుండగా మరి తన దేహమంతా ఆ విధంగా ఈకలన్నీ పీకివేసుకున్నప్పుడు రక్తసిక్తమై ఉంటున్న ఆ దేహము మీద సూర్య కిరణాలు పడి రోజు రోజుకి మరి మెల్లమెల్లగా నూతనంగా తనకి ఆ యొక్క ఈకలన్నీ కూడా మొలుచుకొని వస్తాయంట. తన ముక్కు కూడా మొలుచుకుంటుందంట, పెరిగిపోతుందంట. మరి తన కాళ్ళ గోళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయంట. ఈ యొక్క ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మొత్తం 150 రోజులు గడుస్తున్నాయంట. అనగా పక్షిరాజు 150 రోజులు ఆ ఎత్తైన శిఖరము మీద ఒంటరిగా ఉంటుందన్నమాట. అప్పుడు దానికి ఆ యొక్క మరలా తను కోల్పోయిన శక్తి, ఆ బలాన్ని మళ్ళీ పుంజుకొని మరి నూతనంగా తన రెక్కలు చాపి పైకి ఎగురుతూ ముందుకు సాగిపోతుందంట. అయితే పక్షిరాజు చాలా బలమైన పక్షి అని తెలుసుకున్నాం. శ్రేష్టమైన పక్షి అని మనము తెలుసుకున్నాం. దీని యొక్క అవయవ నిర్మాణమును దేవాది దేవుడు చాలా ప్రత్యేకంగా నిర్మాణం చేశాడు. ఆ అట్టి అవయవ నిర్మాణము పక్షిరాజుకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో మనము ఒక్కొక్క అవయవము భాగం గురించి మనము తెలుసుకుందాం. ఈరోజు అయితే పక్షిరాజు యొక్క కన్నుల గురించి మనము తెలుసుకుందాం. మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అయితే పక్షిరాజు యొక్క కన్నులు మానవుల కన్నుల కంటే కూడా 8 రెట్లు శక్తివంతమైనవి అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. మన కన్నులో ఒకటే కనుపాప ఉంటుంది కదా. ఈ పక్షిరాజుకైతే ఒక కన్నులో 2 కనుపాపలు ఉంటాయి. అనగా ఒక కన్నులో 2 కనుపాపలు, మరొక కన్నులో 2 కనుపాపలు ఉంటాయి. అనగా ఈ పక్షిరాజు క్రిందికి మరి పైకి కూడా ఒకేసారి చూస్తుందంట. దాని యొక్క కన్నుల యొక్క ప్రత్యేకత. ఈ పక్షిరాజు తన కన్నులతో సూర్యుణ్ణి తదేకంగా సూటిగా చూస్తుందంట. మనం చూస్తామా? మనము చూడలేము కదా. అయితే ఒక విషయాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. నేను ఒకరోజు అమెరికా దేశం నుండి ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది కదా. అప్పుడు నా సీట్ విండో దగ్గర ఉండిందనమాట. అయితే అప్పుడు ఆ విండో నుండి కిందికి చూస్తున్నప్పుడు ఈ ఫ్లైట్ పైకి వెళ్తున్నా కొద్దీ కింద ఉన్న ఇండ్లు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తున్నవి. అవి నేను ఆహ్లాదకరంగా మరి చూస్తూ ఉన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత మరి ఫ్లైట్ ఒకసారి పైకి అట్లా వెళ్తున్నప్పుడు నా కళ్ళు
నాకు తిప్పినట్టు అయిందండి. ఇంకా నాకు భయమేసి, ఇంకా విండో మూసేసి, నా తల కిందికి వేసుకొని, నా కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రార్థన చేసుకుంటున్నా. అంటే నా కళ్ళు తిప్పినట్టు అయిందనమాట. అంటే కొంచెం హైట్‌లో నుండి కూడా నా కన్నులతో కిందనున్న దృశ్యాన్ని చూడలేకుండా అయిపోయింది. అంటే మన కన్నులు అంత బలహీనమైనవి అని నేను తెలుసుకుంటున్నా. అంటే పక్షిరాజు కన్నులు చాలా శ్రేష్టమైనవి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో మన బిడ్డల్ని కూడా చూసినట్లయితే మరి ఎలిమెంటరీ స్కూల్ అనగా ఈ ప్రైమరీ క్లాసెస్ చదువుతున్న బిడ్డలు కూడా చిన్న బిడ్డలు కూడా మరి కళ్ళకి గ్లాసెస్ వాడడం మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి మానవుల యొక్క కన్నులకి పక్షిరాజు యొక్క కన్నులకి పోల్చుకున్నట్లయితే ఇలాంటి వ్యత్యాసముని మనము గమనించగలుగుతాం. ఈ యొక్క ఇంకా మరొకటి గమనించినట్లయితే ఈ పక్షిరాజు జబ్బు పడ్డప్పుడండి శిఖరం పైకి వెళ్ళి అలా సూర్యరశ్మి కోసమని తను అక్కడ పడుకొని ఉంటుందంట. తను లేవలేని పరిస్థితిలో, రెక్కలు చాపి పరిగెత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ జబ్బు పడ్డప్పుడు ఒక శిఖరం మీదకి వెళ్ళి అలా పడుకొని ఉంటున్నప్పుడు, సూర్యుని చూస్తూ ఉన్నప్పుడు సూర్యరశ్మి తన దేహం మీద పడి తన యొక్క రోగక్రిములన్నీ కూడా మరి ఆ బ్యాక్టీరియా అంతా కూడా మరి చనిపోయి తిరిగి పక్షిరాజు మళ్ళీ స్వస్థత పరచబడి మరి పైకి ఎగురుతూ మరి సాగిపోతున్న ఆ విషయము మరి పక్షిరాజుని గురించి నేను సేకరించగలిగాను. అనగా మనము కూడా అంటే పక్షిరాజు ఆ విధంగా సూర్యుని యొక్క కిరణాల ద్వారా ఏ విధంగా తను స్వస్థత పొందుకొని మరి బలాన్ని, శక్తిని పొందుకొని మరి తను ముందుకు సాగిందో, మనము కూడా మరి మన బలహీనమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఆయా సమస్యల్లో కానీ మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు సన్నిధిలో మనము వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించుకొని ఆయనను ఆశ్రయించినప్పుడు మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కిరణాలు, మన ఆ యొక్క పరిశుద్ధ వెలుగు కిరణాలు మన మీద పడి మనకు స్వస్థత కానీ మరి ఆయా సమస్యలకు విడుదల కానీ మనము పొందుకోగలుగుతామని మలాకి 4వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తున్నాం. అయితే ఈ విధంగా మనము బైబిల్లో యేసును చూడాలని ఆశ కలిగిన ఒక కన్నులు కలిగిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశిస్తున్నాను. అనగా పక్షిరాజు కన్నులు దానికి ఏ విధంగా ప్రయోజనకరం ఉన్నాయో మరి మానవులమైన మనకు యేసు ప్రభువును చూస్తున్న కన్నులు కలిగిన మనకు ఎలాంటి జీవితాన్ని మనము జీవించగలుగుతామో ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ ఎరికో పట్టణంలో నివసిస్తున్న జక్కయ్యను గురించి మనము తెలుసుకోగలుగుతాం. ఈ జక్కయ్య సుంకపు గుత్తదారుడు, అనగా ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక వ్యక్తి, అనగా ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి. అలాగే ఆయన ధనవంతుడు అని వాక్య భాగంలో చెప్పబడింది. ఈ లోకంలో ఉన్న మానవులకు అతి శ్రేష్టమైన ధన్యతలు ధనవంతులై ఉండడం, మరి గవర్నమెంట్ జాబ్ కలిగి ఉండడం, అదెంతో ఒక హోదాతో కలిగిన మరి ఎంతో మరి సంతోషదాయకరమైన మంచి స్థితి అని మనకు తెలుసు. అట్లాంటి 2 స్థితులను ఈ యొక్క జక్కయ్య కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ అంటే చక్కగా సెక్యూరిటీ ఉంటుంది, మంచి హోదా, మంచి పలుకుబడి కలిగిన ఉన్నతాధికారిగా మరి జక్కయ్య ఉన్నాడు. అంతేకాదు గొప్ప ధనవంతుడు. అయితే ఆ రోజు ఒకనాడు యేసు ప్రభువు ఈ యెరికో పట్టణంలో సంచరిస్తూ ఆ మార్గం గుండా వెళ్తున్నాడన్న విషయాన్ని ఈ యొక్క జక్కయ్య వింటాడండి. విని యేసయ్యను చూడాలి ఎలాగైనా అని తను బయలుదేరుతాడనమాట. అయితే అక్కడికి వెళ్తూ ఉంటే తను యేసయ్యను చూడాలని ఆశ కలిగి వెళ్తే తను చూడలేకపోతాడు. ఎందుకంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే జక్కయ్య చాలా పొట్టివాడండి, అదొక కారణము. రెండవ కారణం ఏంటంటే
యేసయ్య చుట్టూ బహుజన సమూహము ఉన్నారన్నమాట. అలా ఉంటే మరి ఈ పొట్టివాడైన జక్కయ్య ఎలా చూడగలుగుతాడు? ఆయనను చూడలేకపోతాడు. కొంచెం నిరాశపడి మళ్ళీ వెంటనే తను శక్తి తెచ్చుకుంటాడనమాట. ఆ ఆశని చంపుకోకుండా ఇంకా తను ఆశ కలిగి ఎలాగైనా చూడాలి అని యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్న విషయాన్ని గమనించుకొని తను ఏ మార్గం గుండా అయితే యేసయ్య ప్రయాణం చేస్తున్నాడో ఆ ముందు ఆ ముందు మార్గంలో తను పరిగెడతాడండి. ఒక ఉన్నతాధికారి అయిన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య మరి ఆ విధంగా రోడ్డు మీద యేసయ్యను చూడాలని పరిగెత్తి 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 ఒక చెట్టు ఎక్కుతాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు అనమాట. పాశ్చాత్య దేశాలలో ఇట్లాంటి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తులు చూస్తే అది ఎంతో అవమానకరమైన పరిస్థితి. ఒక ఉన్నతాధికారి రోడ్డు మీద పరిగెత్తడం, ఒక ధనవంతుడైన వ్యక్తి రోడ్డు మీద పరిగెత్తడం, అలా చెట్టు ఎక్కడం అనేది చాలా అవమానకరమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితులను కూడా జక్కయ్య మరి ఛేదించుకొని యేసయ్యను చూడాలని ఆశతో అక్కడికి వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. అయితే జక్కయ్య చేస్తున్న ఈ పనంతా కూడా యేసయ్య చూస్తూ వచ్చాడు. నేరుగా ఆ చెట్టు క్రిందికి వచ్చి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు నీ ఇంటికి వస్తున్నా అని చెప్తాడనమాట. ఇక జక్కయ్య తబ్బిబ్బైపోతాడనమాట. అలా యేసయ్య కళ్ళలోకి చూచి వెంటనే జక్కయ్య త్వరగా చెట్టు దిగి మరి యేసయ్యను కలుసుకుంటాడు. యేసయ్యని సంతోషంగా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. యేసయ్యను చూచి మరి ఎంతో సంతోషిస్తాడు జక్కయ్య. యేసయ్య యొక్క పాదములు జక్కయ్య వల్ల ఆ గృహములో పడగానే ఆ యొక్క పరిశుద్ధిని ఆ యొక్క కిరణాలు, పరిశుద్ధ కిరణాలు, ఆ వెలుగు కిరణాలు ఆ జక్కయ్యలోను, ఆ జక్కయ్య కుటుంబంలోను ప్రసరించినప్పుడు జక్కయ్యలోని ఆ యొక్క పాప స్వభావము బయటకు వచ్చింది. వెంటనే యేసయ్యను ప్రభువుగా తను గుర్తించగలుగుతాడు. వెంటనే పలుకుతాడు, యేసయ్యా, యేసు ప్రభువా అని పిలిచి, నా ఆస్తిలో సగము భాగము బీదలకు ఇచ్చేస్తానయ్యా. రెండవ మాట, నేను అన్యాయముగా ఎవరి దగ్గరనైనా దేనినైనాను తీసుకున్నట్లయితే ఆయనకు తిరిగి 4 వంతులు ఇచ్చేస్తానయ్యా అని చెప్తాడనమాట. అయితే యేసయ్య ఆశ్చర్యపడతాడనమాట. వెంటనే ఏమంటాడంటే, ఈయన కూడా, జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తాడనమాట. అంటే జక్కయ్యకు ఆ మాటలు పలకడానికి ఏ విధంగా సాధ్యమైంది అంటే, పాత నిబంధనలో వ్రాయబడిన మాటలు, ఎవరైనా ఒకరిది ఏదైనా తీసుకున్నట్లయితే 4 గంటలు తిరిగి చెల్లించాలని పాత నిబంధనలో ఉంటది. అనగా జక్కయ్యకు పాత నిబంధనలో వ్రాయబడిన ఆ యొక్క విధులన్నీ కూడా తనకు తెలుసు. అయినప్పటికీ నిర్లక్ష్యపరిచాడు. తను తప్పులు చేస్తూనే వచ్చాడు. యేసయ్యను చూడగానే ఆ యొక్క పాప స్వభావం బయటికి వచ్చింది. వెంటనే యేసయ్య దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టాడు. ఆ విధంగా చేస్తానని తను ఒప్పందపడ్డప్పుడు మరి యేసయ్య కూడా వెంటనే తనని అబ్రహాము సంతానంలో చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది కదా, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అనగా యేసుక్రీస్తు జక్కయ్యను తన తోటి వారసుడుగా, తనతోటి సమానమైన వ్యక్తిగా, పరలోక రాజ్య వారసుడుగా దీవించాడు. ఎంత గొప్ప విషయం అండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య రక్షణ పొందుకున్నాడు, రక్షకుని అంగీకరించాడు, రక్షకుడు ఇచ్చిన ఆ యొక్క రక్షణని స్వీకరించాడు, పరలోక రాజ్య వారసుడుగా దీవించబడ్డాడు. తనే కాదు, తన ఇంటి వారందరికీ కూడా రక్షణ సంప్రాప్తించబడింది. ప్రియ బిడ్డ, సహోదరుడా, నీవు కూడా మరి అట్టి ధన్యత పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఎన్నోసార్లు చర్చికి వెళ్తాం, దేవుని వాక్యం చదువుతాం, దేవుని వాక్యం వింటాం,
కానీ మన హృదయాలలో మార్పు ఉండదు. అనగా దేవుని వాక్యాన్ని క్లియర్‌గా మనము చదివి, స్పష్టంగా చదివి దానిని అర్థం చేసుకొని మన హృదయాల్లో భద్రపరుచుకొని, దేవుడు చెప్పిన విధానంలో మనము జీవించలేకపోతాం. అనగా ఈ యుగ సంబంధమైన దేవత మన హృదయాలకి, అనగా అట్లాంటి హృదయాలకి మరి ఆహ్, అంధ అం అంధ అంధకారాన్ని, అంటే అంధత్వాన్ని కలుగజేసి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగ్గా లేకపోతుంటారు. అర్థం చేసుకోలేకపోతుంటారు. ఎంతోమంది వ్యర్థమైన వాటి కోసం పరుగులెత్తుతూ ఉంటారు. సినిమాలు చూడాలని, మరి సీరియల్స్ చూడాలని, విలాసవంతమైన విషయాలు చూడాలని తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉంటుంటారు. కానీ దేవుని వాక్యాన్ని, అనగా దేవుని వాక్యమే యేసుప్రభు కదండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా ఈ వాక్యము యేసు ప్రభువై ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో దేవుడు చెప్తున్న విధానంలో మనము జీవించినట్లయితే మనము కూడా జక్కయ్య వలె ఆశీర్వదించబడతాం. కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు కదండి. కీర్తనలు 119 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తాడు. అదే అధ్యాయము మరి 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము అని ప్రార్థన చేస్తాడు. ప్రియ సహోదరి, నీవు కూడా అలాంటి జీవితం జీవించాలని ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి, యేసు ప్రభుని నీవు కన్నులారా చూచి దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి నీ వాక్యం నీ హృదయంలో స్వీకరించి, మరి దేవుడిచ్చే రక్షణని, దేవుడిచ్చే ఆ యొక్క వారసత్వాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని నీవు పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే రా, నాతో పాటు కళ్ళు మూసుకొని నా యొక్క నేను చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించు. ప్రియమైన ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈనాడు మీ మాటలను విన్న బిడ్డలు ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని చూడాలని ఆశ కలిగిన కన్నులు కలిగి ఉండాలని ఆశిస్తున్నారో ఆ బిడ్డల్ని మీరు దర్శించండి తండ్రి. అనుదినము మీ వాక్యంను చదువుతూ ప్రభువా, మీ వాక్యంలో మీరు చెప్పిన మాటల ప్రకారంగా వారి జీవితాలని సరిచేసుకుంటూ చక్కపరుచుకుంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా నూతనమైన స్వభావంతో మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు, తద్వారా మీ రాజ్య వారసులుగా ఆశీర్వదించబడగలుగుటకు దేవా, అట్టి బిడ్డలందరినీ మీ చేతులు చాపి ఆశీర్వదించి దీవించమని కోరుతూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియ బిడ్డలారా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు మీ ప్రార్థన అవసరతలు కానీ మీ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే తెలియచేయండి. ఈ నంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ మీ అవసరతలు ఏమిటో మాకు తెలియచేయండి. జాషువా జనరేషన్ ప్రేయర్ మినిస్ట్రీ మీకోసం సిద్ధంగా ఉంది, మీ కొరకు ప్రార్థించటానికి. గాడ్ బ్లెస్ యూ ఆల్.